హలో కాంపిటేటర్స్, మీరు చూస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాస్ రూమ్ ఛానల్ని. మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం 26 జూలై 2023 గాను అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అన్ని పోటీ పరీక్షలకు పనికొస్తుంది. ఓకేనా కాంపిటేటర్స్, మరి ఇంకేది ఆలస్యం పదండి వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ ఆదిత్యని మాట్లాడుతున్నా. సెలెక్ట్ యాజ్ ఐపీఎస్ క్లర్క్ 2020. వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాస్ రూమ్ ఛానల్. కాంపిటేటర్స్, ఈ రోజు మనకి ఫస్ట్ న్యూస్ ఏముందో చూద్దాం. సో ఫస్ట్ న్యూస్ చూడండి. ఇండియన్ బ్యాంక్ రిసీవ్ 5729 crore rupees 5729 crore rupees డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్. సో మనకి ఇండియన్ బ్యాంక్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు ఎంత, 5729 crores. ఓకేనా, క్రోర్ రూపీస్ 5729 కోటి రూపాయలు రిసీవ్ చేసుకున్నారు. ఎక్కడ నుండి? డెఫ్ అంటే డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్. ఓకేనా, డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. అసలు ఏంటి డెఫ్ ఫండ్ ఏంటి అసలు అంటే, మనం బ్యాంక్ అకౌంట్స్ అందరూ ఓపెన్ చేస్తాం కదా. ఫర్ సపోజ్ మనం ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ అనేవి 2 years వరకు మనం అంటే 2 సంవత్సరాల వరకు మనం గనక అకౌంట్లో డబ్బులు వేయడం కానీ తీయడం కానీ చేయకుండా ఉంటే మనకి ఆ అకౌంట్ అనేది ఇనాపరేటివ్ అయిపోతుంది. ఓకేనా, ఆ ఇనాపరేటివ్ అయినప్పుడు మనం కావాలంటే మళ్ళీ కేవైసీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి దాన్ని మళ్ళీ ఓపెన్లో పెట్టుకోవచ్చు. కానీ అదే మన అకౌంట్ని 10 years వరకు అంటే మనం ఒక డిపాజిట్ కానీ ఒక విత్డ్రా కానీ చేయకపోతే ఒక 10 years వరకు మన అకౌంట్ని మర్చిపోయినట్టయితే అది ఆర్బీఐకి వెళ్ళిపోతుంది. ఆర్బీఐ వాళ్ళు ఏం చేస్తారు, ఇలా డెఫ్ అకౌంట్ అని ఉంటుంది. ఓకేనా, ఈ డెఫ్ అకౌంట్ అంటే డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్. ఈ అకౌంట్లోనని మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ మనం 10 years ఒక 10,000 ఉన్నాయి మన అకౌంట్లో. ఆ 10,000 కోసం మనం మర్చిపోయాం, అకౌంట్ ఉందని మనం మర్చిపోయాం 10 years. సో అకౌంట్ ఆర్బీఐకి వెళ్ళిపోతుంది. ఆర్బీఐకి వెళ్ళిపోయి ఆ 10,000 రూపీస్ అనేవి ఈ డెఫ్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. ఓకేనా, అది డెఫ్ అకౌంట్ అంటే. సో మనకి ఈ డెఫ్ అకౌంట్ కోసం మనకి ఎంత వచ్చింది, రిసీవ్ 5729 crore డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్. ఓకేనా, మనకి ఇండియన్ బ్యాంక్ వాళ్ళు 5729 కోట్ల రూపాయలు అనేవి రిసీవ్ చేసుకున్నారు. ఓకేనా, అది ఇంపార్టెంట్. 5729 డెఫ్ ఫండ్ ఇండియన్ బ్యాంక్ వాళ్ళు 5729 కోట్ల రూపాయలు అనేవి రిసీవ్ చేసుకున్నారు. ఎక్కడి నుంచి? ఆర్బీఐ దగ్గర నుంచి. ఓకేనా, ఇప్పుడు మనకి ఫస్ట్ డెఫ్ అకౌంట్ స్టార్ట్స్ ఆన్ 31st March 2023. అంటే ఈ సంవత్సరం మార్చి 31కి ఎంత డెఫ్ అకౌంట్స్ ఉంటాయి, డెఫ్ అకౌంట్స్ ఉన్న అమౌంట్ ఎంత అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి 36,185 కోట్ల రూపాయలు. ఓకేనా, అంటే అంత డబ్బులు మర్చిపోయారు జనాలు, ఆర్బీఐ దగ్గర ఉండిపోయినాయి. ఓకేనా, 36,185 కోట్ల రూపాయలు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి. అలానే ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి 6,087 కోట్ల రూపాయలు, ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి 6,087 కోట్ల రూపాయలు వచ్చాయి. అందుకని చెప్పి ఆర్బీఐ ఏం చేసిందంటే ఈ June 1st నుండి 100 days 100 pays క్యాంపెయిన్ అనేది లాంచ్ చేసింది. ఎందుకంటే అట్లీస్ట్ ప్రతి బ్యాంక్ కూడా ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి సెటిల్ చేసేయాలి, వాళ్ళ డిపాజిట్స్ వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి ఆర్బీఐ వాళ్ళు ఏం చేస్తారు, June 1st నుంచి 100 days 100 pays అనే క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. ఓకేనా, ఇది ఎప్పుడు June 1st నుంచి స్టార్ట్ చేశారు, లాస్ట్ డేట్ 8 September 2023 వరకు. ఈ గ్యాప్లో ఏంటంటే ప్రతి బ్యాంక్ కూడా అట్లీస్ట్ 100 అయినా సరే అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ని సెటిల్ చేయాలి. ఓకేనా, ఇది న్యూస్ ఏంటి, 5,729 కోట్ల రూపాయలు ఏమో ఇండియన్ బ్యాంక్ వాళ్ళు డెఫ్ అకౌంట్ నుంచి రిసీవ్ చేసుకున్నారు. ఓకేనా, అది మనకి న్యూస్. అలానే March 31st 2023 సంవత్సరానికి మనకి డెఫ్ అకౌంట్స్ యొక్క వాల్యూస్ ఏంటి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి 36,185 కోట్ల రూపాయలు, అలానే ప్రైవేట్ సెక్టర్ నుంచి 6,087 కోట్ల రూపాయలు. అందుకని ఈ డెఫ్ అకౌంట్స్ని సెటిల్ చేయడానికి ఆర్బీఐ వాళ్ళు 100 days 100 pays అనే క్యాంపెయిన్ అనేది ఒకటి లాంచ్ చేశారు. అది June 1st నుంచి September 8th వరకు ఉంది టైం. ఓకేనా, అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ చూద్దాం. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ పార్ట్నర్షిప్ విత్ ఇండియన్ క్యాన్సర్ సొసైటీ. ఓకేనా, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ పార్ట్నర్షిప్ విత్ ఇండియన్ క్యాన్సర్ సొసైటీ వాళ్ళతో హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ అనే వాళ్ళు మనకి ఒక పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నారు. ఎందుకంటే టు లాంచ్ ఇట్స్ 4th ఫండ్, ద హెచ్డిఎఫ్సి చారిటీ ఫండ్ ఫర్ క్యాన్సర్ క్యూర్. అంటే హెచ్డిఎఫ్సి చారిటీ ఫండ్ అనేది క్యాన్సర్ క్యూర్ కోసం హెచ్డిఎఫ్సి అనేది ఒక చారిటీ ఫండ్. ఓకేనా, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు క్యాన్సర్ క్యూర్ కోసం ఒక చారిటీ ఫండ్ అనేది లాంచ్ చేశారు. 4th ఫండ్, ద హెచ్డిఎఫ్సి చారిటీ ఫండ్ ఫర్ క్యాన్సర్ క్యూర్. ఎవరు లాంచ్ చేశారు? హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇండియన్ క్యాన్సర్ సొసైటీతో కలిసి, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇండియన్ క్యాన్సర్
క్యాన్సర్ సొసైటీతో కలిసి మనకి ఏం లాంచ్ చేశారు, ద హెచ్డిఎఫ్సి చారిటీ ఫండ్ ఫర్ క్యాన్సర్ క్యూర్ అనేది లాంచ్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే ద న్యూ ఫండ్ ఆఫర్ విల్ ఓపెన్ ఆన్ 20th July నుంచి August 8th వరకు ఇది మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ద న్యూ ఫండ్ ఆఫర్ విల్ ఓపెన్ ఆన్ 20th July అండ్ క్లోజ్ ఆన్ 8th August. సో దానికి ఒక టైం పీరియడ్ ఇచ్చారు, ఓకేనా, ఈ క్యాన్సర్ ఫండ్ కోసం. అలానే వాటికి మెచ్యూరిటీ ప్లాన్ 1196 days, ఓకేనా. అది 1196 అంటే ఆ టర్మ్ తర్వాత మనకి మనీ అనేది వస్తుంది. సో వచ్చిన తర్వాత దిస్ ఫండ్ ఆఫర్స్ ఇన్వెస్టర్స్ టు డొనేట్ 50% or 70% 75% ఆఫ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రాల్ టు ఐసిఎస్ అంటే ఇక్కడ ఇండియన్ క్యాన్సర్ సొసైటీ వాళ్ళకి, ఓకేనా. ఇన్వెస్ట్ చేసుకున్నారు కదా, ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రాల్, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రాల్, ఈ అబ్రివేషన్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రాల్ నుంచి ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఇండియన్ క్యాన్సర్ సొసైటీకి 50% కానీ అలానే 75% కానీ డొనేట్ చేయొచ్చు, ఓకేనా. ఇప్పుడు మన న్యూస్ ఏంటిది, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఇండియన్ క్యాన్సర్ సొసైటీతోని ఒక పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నారు. ఎందుకు, దాలు క్యాన్సర్ క్యూర్ కోసం హెచ్డిఎఫ్సి చారిటీ ఫండ్ ఫర్ క్యాన్సర్ క్యూర్ అనేది లాంచ్ చేశారు, ఓకేనా. ఈ న్యూ ఫండ్ ఆఫర్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, July 28th నుంచి 8th August వరకు ఉంటుంది, ఓకేనా. అలానే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు 50% ఆర్ 75% ఆఫ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రాల్లోనండి వాళ్ళు ఐసిఎస్కి 50% కానీ 75% కానీ ఐసిఎస్కి ఇవ్వచ్చు, ఓకేనా. కంప్లీటర్స్ అది నుంచి ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈక్విటీ స్కీమ్ ఇన్ ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ ఆఫ్ బజాజ్ ఫిన్సర్వ్, ఓకే. బజాజ్ ఫిన్సర్వ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఓకేనా. బజాజ్ ఫిన్సర్వ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనేది బజాజ్ ఫిన్సర్వ్ వాళ్ళు లాంచ్ చేశారు. ఇది వాళ్ళకి ఫస్ట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనమాట, ఓకేనా. బజాజ్ ఫిన్సర్వ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఫస్ట్ ఈక్విటీ స్కీమ్ ఇన్ ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ ఆఫ్ బజాజ్ ఫిన్సర్వ్, ఓకేనా. బజాజ్ ఫిన్సర్వ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనేది బజాజ్ వాళ్ళకి ఫస్ట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఓకేనా. ఫ్లెక్సీ క్యాప్ బజాజ్ ఫిన్సర్వ్, ఓకేనా. ఇది ఎవరు లాంచ్ చేశారు, బజాజ్ ఫిన్సర్వ్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు లాంచ్ చేశారు, ఓకేనా. ఈ లాంచ్ చేసేది ఇది కూడా ఎన్ఎఫ్ అంటే న్యూ ఫండ్ ఆఫర్, ఓకేనా. ఇదేంటి, బజాజ్ ఫిన్సర్వ్ వాళ్ళు ఫస్ట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనేది లాంచ్ చేశారు. ఎవరు, బజాజ్ ఫిన్సర్వ్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు. వీళ్ళు ఎన్ఎఫ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, 24th July నుంచి August 7th వరకు స్టార్ట్ అవుతుంది. అలానే మనం ముందు చదువుకునే న్యూస్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు వాళ్ళ ఎన్ఎఫ్ అనేది ఇండియన్ క్యాన్సర్ సొసైటీ వాళ్ళతో పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నారు కదా, వాళ్ళ ఎన్ఎఫ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, July 20th నుంచి August 8th వరకు. అలానే వీళ్ళది July 24th నుంచి 7th August వరకు ఎన్ఎఫ్. అలానే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ బేస్డ్ ఆన్ ఇన్క్యూబ్, ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ బేస్డ్ ఆన్ ఇన్క్యూబ్, ఓకేనా. బజాజ్ ఫిన్సర్వ్, ఓకే. కంప్లీట్ న్యూస్ ఏంటి మనకి, బజాజ్ ఫిన్సర్వ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఫస్ట్ టైం అనేది లాంచ్ చేశారు వాళ్ళు, బజాజ్ ఫిన్సర్వ్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు. దీని ఎన్ఎఫ్ అనేది July 24th నుంచి August 7th వరకు ఉంటుంది. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ దేని మీద డిపెండ్ అయి ఉంది, ఇన్క్యూబ్ అనే దాని మీద డిపెండ్ అయ్యి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. బిఎల్ ఎంఓయు విత్ గ్యాబ్రియల్ పవర్ అండ్ కోరోవర్, ఓకేనా. బిఎల్ అంటే ఏంటి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఓకేనా. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు గ్యాబ్రియల్ పవర్ అలానే కోరోవర్ వాళ్ళతోని ఎంఓయు కుదుర్చుకున్నారు, ఓకేనా. గ్యాబ్రియల్ పవర్తో దేనికి, ఫర్ పవర్ అండ్ ఎనర్జీ సెక్టర్స్, గ్యాబ్రియల్ పవర్తో ఫర్ పవర్ అండ్ ఎనర్జీ సెక్టర్స్, అలానే కోరోవర్తో ఏ బేస్డ్ కన్వర్జేషనల్ సొల్యూషన్స్, ఓకేనా. ఇక్కడ ఇద్దరితో అంటే గ్యాబ్రియల్ పవర్తో కోరోవర్తో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే వాళ్ళు ఎంఓయు కుదుర్చుకున్నారు. ఇప్పుడు మనకి గ్యాబ్రియల్ పవర్తో ఎందుకు కుదుర్చుకున్నారు ఎంఓయు, ఫర్ పవర్ అండ్ ఎనర్జీ సెక్టర్, పవర్ కోసం అలానే ఎనర్జీ సెక్టర్స్ కోసం గ్యాబ్రియల్ పవర్తో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఎంఓయు కుదుర్చుకున్నారు. అలానే మనకి కోరోవర్తో ఏ బేస్డ్ కన్వర్జేషనల్ సొల్యూషన్స్, ఏ బేస్డ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం బేస్డ్ కాన్వర్జేషనల్ సొల్యూషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్వర్జేషన్ సొల్యూషన్స్ కోసం కోరోవర్ వాళ్ళతో బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఎంఓయు కుదుర్చుకోవడం జరిగింది, ఓకేనా. ఇది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. ఇంట్రెస్ట్ రేట్ అండ్ ఈపీఎఫ్, ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్,
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. ఓకేనా. ఈపీఎఫ్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2023. సో ఈపీఎఫ్ అంటే ఏంటంటే మనం శాలరీడ్ పీపుల్ అందరూ కూడా ఈ ఈపీఎఫ్కి కొంత కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు వాళ్ళ శాలరీలో అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్ అంటారు కదా ప్రావిడెంట్ ఫండ్, అలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కి కొంత వీళ్ళు కేటాయిస్తూ ఉంటారు వీళ్ళ శాలరీలో. సో దీని మీద వచ్చే ఇంట్రెస్ట్ అనేది ఫైనాన్షియల్ 2023కి గవర్నమెంట్ అనేది అప్రూవ్ చేసింది. ఎంత? 8.15%గా అప్రూవ్ చేసింది. ఎంత? 8.15%. ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత ఉండేదంటే మనకి 8.10% ఉండేది, దాన్ని 8.15గా ఇంక్రీజ్ చేశారు. ఎంత? 0.5% ఇంక్రీజ్ చేశారు. ఓకేనా. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ రేట్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది అడిగితే ఇంట్రెస్ట్ రేట్ అండ్ ఈపీఎఫ్ ఫర్ ద ఫైనాన్షియల్ 2023 అంటే మనకి 8.15%. ఓకేనా కాంపిటేటర్స్. అంతే న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. నోడల్ ఏజెన్సీ ఫర్ హ్యాండ్లింగ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ పేటెంట్స్. నోడల్ ఏజెన్సీ అంటే మెయిన్ నోడల్ ఏజెన్సీ ఫర్ హ్యాండ్లింగ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ పేటెంట్స్. సో ఎవరు? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ CDOT. CDOT అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమెటిక్స్. ఓకేనా. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమెటిక్స్. ఓకేనా. ఏంటి ఈ న్యూస్? ఏంటి? నోడల్ ఏజెన్సీ ఫర్ హ్యాండ్లింగ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ పేటెంట్స్. ఎవరు? CDOT. ఎవరు? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమెటిక్స్ వాళ్ళు నోడల్ ఏజెన్సీ అనమాట. మెయిన్ వాళ్ళ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని వాటి యొక్క పేటెంట్స్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు? CDOT అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమెటిక్స్. ఓకేనా. CDOT అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమెటిక్స్. ఓకే, అది న్యూస్. ఇప్పుడు మనకి CDOT కోసం ఏం న్యూస్? CDOT అనేది 1984లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్ అనేది న్యూఢిల్లీలో ఉంది. CEO ఏమో రాజ్ కుమార్ ఉపాధ్యాయ్ గారు CEO. న్యూస్ ఏంటి? నోడల్ ఏజెన్సీ ఫర్ హ్యాండ్లింగ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ పేటెంట్స్. ఎవరు? CDOT. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమెటిక్స్. ఈ సెంటర్ ఫర్ CDOT అనేది ఎప్పుడు పెట్టారు? 1984లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్ అనేది న్యూఢిల్లీలో ఉంది. రాజ్ కుమార్ ఉపాధ్యాయ్ గారు ఏమో దానికి CEO. ఓకేనా, అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. Received AS9100D aerospace certification from NVT services. ఓకేనా. NVT సర్వీసెస్ వాళ్ళు AS9100D అనే ఒక ఏరోస్పేస్ సర్టిఫికేషన్ అనేది ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? జిందాల్ అల్యూమినియం లిమిటెడ్ వాళ్ళకి ఈ సర్టిఫికేషన్ అనేది ఇచ్చారు. జిందాల్ అల్యూమినియం లిమిటెడ్కి NVT సర్వీసెస్ వాళ్ళు ఏరోస్పేస్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఏంటో ఏరోస్పేస్ సర్టిఫికేషన్? AS9100D సర్టిఫికేషన్. అసలు ఏంటి NVT సర్వీసెస్? ఏంటంటే మనకి ఒక డిఫెన్స్ ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే డిఫెన్స్ స్పేస్కి సంబంధించినవి కానీ, ఏరోనాటికల్కి సంబంధించినవి కానీ మనకి ప్రొడక్ట్స్ తయారు చేస్తుంటారు కదా, వాటికి సంబంధించినవి సర్టిఫికేషన్ ఇస్తారు NVT సర్వీసెస్ వాళ్ళు. ఆ సర్వీసెస్ మనకు వాళ్ళ సర్టిఫికేషన్ ఉంటే అది క్వాలిటీ అని అనమాట. ఓకేనా. డిఫెన్స్కి సంబంధించి, స్పేస్కి సంబంధించి, అలానే ఏరోనాటిక్స్ సంబంధించి సర్టిఫికేషన్ చేస్తుంది NVT సర్వీసెస్. అలానే ఏరోనాటిక్స్ సర్టిఫికేషన్స్ అనేవి మనకి జిందాల్ అల్యూమినియం లిమిటెడ్ వాళ్ళకి ఏరోనాటికల్ సర్టిఫికేషన్ అనేది NVT సర్వీసెస్ వాళ్ళు AS9100T అనే ఏరోస్పేస్ సర్టిఫికేషన్ అనేది NVT సర్వీసెస్ నుండి జిందాల్ అల్యూమినియం లిమిటెడ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకేనా, అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ న్యూస్. 8th and 9th కమ్యూనిటీ రేడియో అవార్డ్స్ కన్ఫర్డ్ బై అనురాగ్ ఠాకూర్. 8th and 9th కమ్యూనిటీ రేడియో అవార్డ్స్. 8th and 9th కమ్యూనిటీ రేడియో అవార్డ్స్ ఏంటివి? కమ్యూనిటీ రేడియో అవార్డ్స్, CR కమ్యూనిటీ రేడియో అవార్డ్స్. ఓకేనా. ఇవి ఎన్నో ఎడిషన్? 8th and 9th ఎడిషన్. ఎవరు కన్ఫర్ చేశారు? అనురాగ్ ఠాకూర్ గారు. ఈయన కాన్స్టిట్యున్సీ ఏంటి? అమీర్పూర్, హిమాచల్ ప్రదేశ్. ఓకేనా. ఈయన ఏంటంటే ఇనాగ్రేటెడ్ 2-day రీజనల్ కమ్యూనిటీ రేడియో సమ్మేళన్ అట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే ఆన్ 23rd July 2023. ఓకేనా. మనకి ఇక్కడ ఏంటంటే నిన్న చదువుకున్నాం కదా నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే. మనం మొన్న కరెంట్ అఫైర్స్ చదువుకున్నాం. నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే ఏంటంటే మనకి 23rd July 2023లో జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ ఈవెంట్ ఎక్కడ జరిగింది? మనకి న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీలో ఏం జరిగింది? ఈనాడు 2-day రీజనల్ కమ్యూనిటీ రేడియో. ఓకేనా. కమ్యూనిటీ రేడియో సమ్మేళన్ నార్త్ అట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్. కమ్యూనిటీ రేడియో సమ్మేళన్ అనేది లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేశారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ న్యూఢిల్లీలో నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే రోజు అనురాగ్ ఠాకూర్ గారు కన్ఫర్ చేయడం జరిగింది. ఏంటవి? కమ్యూనిటీ రేడియో సమ్మేళన్, రీజనల్ కమ్యూనిటీ రేడియో సమ్మేళన్ అనేది అనురాగ్ ఠాకూర్ గారు 8th and 9th ఎడిషన్, 8th and 9th కమ్యూనిటీ రేడియో అవార్డ్స్ అనేవి అనురాగ్ ఠాకూర్ గారు కన్ఫర్ చేశారు. ఎక్కడ? న్యూఢిల్లీలో. ఓకేనా? ఈ అనురాగ్ ఠాకూర్ గారు కాన్స్టిట్యుయెన్సీ అమీర్పూర్, హిమాచల్ ప్రదేశ్. ఓకేనా? ఈయన మినిస్ట్రీ ఏంటని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈయనకి మినిస్ట్రీ ఏ మినిస్ట్రీ ఉందో పెట్టండి. ఓకేనా? 8th and 9th కమ్యూనిటీ రేడియో అవార్డ్స్. ఓకేనా? కమ్యూనిటీ రేడియో అవార్డ్స్ 8th and 9th ఎడిషన్. ఓకేనా? అనురాగ్ ఠాకూర్ గారు ఇచ్చారు. ఎక్కడ? నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే రోజు జూలై 23వ తారీఖున న్యూఢిల్లీలోని మనకి రీజనల్ కమ్యూనిటీ రేడియో సమ్మేళన్ నార్త్, కమ్యూనిటీ రేడియో సమ్మేళన్ అనేది అక్కడ న్యూఢిల్లీలో లాంచ్ చేసి అక్కడ మనకి 8th and 9th కమ్యూనిటీ రేడియో అవార్డ్స్ అనేవి అనురాగ్ ఠాకూర్ గారు కన్ఫర్ చేయడం జరిగింది. ఓకేనా కంప్లీటర్స్? అది నుంచి ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ 2022 కన్ఫర్డ్ టు 22 మెంబర్స్. ఓకేనా? నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ అనేవి నేషనల్ జియో సైన్స్, ఓకేనా, నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ అనేవి మనకి 2022 సంవత్సరానికి గాను 22 మందికి, 2022 సంవత్సరం 22 మంది, ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా ఇంపార్టెంట్. 22 మందికి ఇచ్చారు 2022 సంవత్సరానికి గాను. ఏంటవి? నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఇచ్చారు. ఓకేనా? ఎవరు కన్ఫర్ చేసి నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ 2022 కన్ఫర్డ్ 22 మెంబర్స్ కన్ఫర్డ్ బై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఎట్ రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీలో కన్ఫర్ చేశారు. ఓకేనా? ఇక్కడ మనకి 22 మెంబర్స్ పేర్లు అవసరం లేదు. 2 ఇంపార్టెంట్ అవార్డ్స్ ఉంటాయి. ఏంటవి? లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఒకటి, నేషనల్ యంగ్ జియో సైంటిస్ట్ అవార్డు. ఓకేనా? లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఒకటి, నేషనల్ జియో సైంటిస్ట్ అవార్డు ఒకటి. ఓకేనా? నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఓం నారాయణ్ భార్గవ గారికి ఇచ్చారు. నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఓం నారాయణ్ భార్గవ గారికి ఇచ్చారు. ఈయన డిపార్ట్మెంట్ ఆఫ్ జియాలజీ, పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్. ఓకేనా? ఈయన ఏ యూనివర్సిటీకి చెందిన వాళ్ళు? పంజాబ్ యూనివర్సిటీకి, చండీగఢ్కి చెందిన, పంజాబ్ యూనివర్సిటీ చండీగఢ్లో ఉంది. ఆ యూనివర్సిటీకి చెందిన ఈయన ప్రొఫెసర్ అనమాట. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఓం నారాయణ్ భార్గవ గారికి ఇచ్చారు. అలానే నేషనల్ యంగ్ జియో సైంటిస్ట్ అవార్డు ఏమో అమియా కుమార్ సామాల్. ఓకేనా? అమియా కుమార్ సామార్కి ఇచ్చారు. ఈయన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ బనారస్ హిందూ యూనివర్సిటీ. ఓకేనా? ఈయన పంజాబ్ యూనివర్సిటీ. ఎవరు? ఓం నారాయణ్ భార్గవ గారు పంజాబ్ యూనివర్సిటీ. ఓకేనా? అలానే మనకి నేషనల్ యంగ్ జియో సైంటిస్ట్ అవార్డు అమియా కుమార్ సామాల్ గారికి వచ్చింది. ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈయనేంటి? డిపార్ట్మెంట్ జియాలజీ, పంజాబ్ యూనివర్సిటీ. ఈయన జియాలజీ డిపార్ట్మెంట్, పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్. ఈయన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ బనారస్ హిందూ యూనివర్సిటీ ఇన్ వారణాసి, యూపీ. ఓకేనా? ఈయన ప్రొఫెసర్ ఎక్కడ? బనారస్ యూనివర్సిటీ అయింది, బనారస్ హిందూ యూనివర్సిటీ అయింది, పంజాబ్ యూనివర్సిటీ. ఎవరిది? ఓం నారాయణ్ భార్గవ గారిది పంజాబ్ యూనివర్సిటీ. అలానే అమియా కుమార్ సామాల్ గారిది ఏమో మనకి బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి, యూపీ. ఓకేనా? జియో సైంటిస్ట్ అవార్డ్స్. ఓకే, జియో సైన్స్ అవార్డు అనేది ద్రౌపది ముర్ము గారు మనకి రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీలో ఇచ్చారు. 22 మందికి ఇచ్చారు 2022 సంవత్సరానికి గాను. ఇందులో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఓం నారాయణ్ భార్గవ గారికి, పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జియాలజీకి సంబంధించిన ఆయనకి ఇచ్చారు. అలానే మనకి నేషనల్ యంగ్ జియో సైంటిస్ట్ అవార్డు ఏమో అమియా కుమార్ సామాల్ గారికి ఇచ్చారు. ఈయన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇక్కడ బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి, యూపీకి. ఓకేనా కంప్లీట్? అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. టెన్యూర్ as CMD ఆఫ్ NMDC అండ్ NSL ఎక్స్టెండెడ్. ఓకేనా? మనకి CMD అంటే చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్, అదే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఓకేనా? మనకి NMDC అంటే ఏంటి? నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకేనా? నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకేనా? అలానే NSL అంటే NMDC స్టీల్ లిమిటెడ్. ఓకేనా? NSL అంటే NMDC స్టీల్ లిమిటెడ్. ఓకేనా? దీనికి ఈ రెండింటికి కలిపి ఒకరే సీఎం, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఆయన్ని
టెన్యూర్ అనేది ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 3 months వరకు ఎక్స్టెండ్ చేశారు. ఆయన పేరు ఏంటంటే అమితావ్ ముఖర్జీ గారు. అమితావ్ ముఖర్జీ గారు సిఎండి ఆఫ్ ఎన్ఎండిసి అండ్ ఎన్ఎస్ఎల్. ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎవరు ఎక్స్టెండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ మినిస్ట్రీ అనే ఆయన అమితావ్ చటర్జీ గారిని స్టీల్ మినిస్ట్రీ సిఎండి ఆఫ్ ఎన్ఎండిసి అలానే ఎన్ఎస్ఎల్ అనేది ఎక్స్టెండ్ చేశారు. టెన్యూర్ అంతా 3 months వరకు ఎక్స్టెండ్ చేశారు. ఓకేనా. ఆ టెన్యూర్ మంత్ ఏంటి 1 September నుంచి 19 November వరకు. ఓకేనా. ఇందులో మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే ఎన్ని మంత్స్ ఎక్స్టెండ్ చేశారని కూడా అడుగుతాడు. 3 months ఎక్స్టెండ్ చేశారు. 3 months ఎక్స్టెండెడ్. కానీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు 3 months వరకు ఎక్స్టెన్షన్ చేశారు. ఎవరిని? అమితావ్ చటర్జీ గారిని మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ద్వారా సిఎండి ఆఫ్ ఎన్ఎండిసి అండ్ ఎన్ఎస్ఎల్ లిమిటెడ్కి 3 months వరకు అంటే 1 September నుంచి 19 November వరకు కూడా వాళ్ళు సిఎండిగా టెన్యూర్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకే కంప్లీటర్స్, అది న్యూస్. ఇప్పుడు మనకి ఎన్ఎండిసి కోసం తెలుసుకోవాలంటే ఇన్కార్పొరేటెడ్ 1958లో పెట్టారు. దీని హెడ్ క్వార్టర్స్ అనేది హైదరాబాద్, తెలంగాణలో ఉంది. ఓకేనా. ఎన్ఎండిసి ఎప్పుడు పెట్టారు? 1958లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్ అనేది హైదరాబాద్, తెలంగాణలో పెట్టారు. ఓకేనా కంప్లీటర్స్, ఇప్పుడు ఇది న్యూస్. సిఎండి ఆఫ్ ఎన్ఎస్డిఎల్ అండ్ ఎన్ఎస్ఎల్ ఎవరు? అమితావ్ చటర్జీ గారు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. 110th edition ఆఫ్ టూర్ డి ఫ్రాన్స్. ఓకేనా. టూర్ డి ఫ్రాన్స్ అంటే సైక్లింగ్ సంబంధించింది. ఇది రేస్, అది ఒక గేమింగ్ ఈవెంట్. సో దీన్ని ఎవరు గెలిచారు? జోనస్ వింగేగార్డ్ ఫ్రమ్ డెన్మార్క్. ఓకేనా, జోనస్ వింగేగార్డ్. ఓకేనా, జోనస్ వింగేగార్డ్ అనే ఆయన 110th edition ఆఫ్ టూర్ డి ఫ్రాన్స్ అనే ఈవెంట్ని గెలుచుకున్నారు. ఎన్నో ఎడిషన్? టూర్ డి ఫ్రాన్స్ యొక్క ఎన్నో ఎడిషన్? 110th edition. జోనస్ వింగేగార్డ్ ఆఫ్ డెన్మార్క్. కొత్త పేర్లు వచ్చినప్పుడు 2-3 సార్లు అనుకుంటే మనకి ఈజీ గుర్తుంటుంది. ఓకేనా, జోనస్ వింగేగార్డ్ ఫ్రమ్ డెన్మార్క్. ఏంటది? 110th edition ఆఫ్ ద టూర్ డి ఫ్రాన్స్ విన్నర్ ఎవరు? జోనస్ వింగేగార్డ్. ఈయన ఏ దేశానికి చెందినవారు అంటే డెన్మార్క్ దేశానికి. ఓకేనా, అంతే, సింపుల్ న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. 5th ACC మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఏషియా కప్ 2023. ఓకేనా, ఏషియా కప్ హార్ట్ బ్రేక్. ఇది మనకి 2023 ఫిఫ్త్ ఎడిషన్. ఇది ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఏషియా కప్ 2023. ఇది శ్రీలంక కొలంబోలో జరిగింది. ఫైనల్ అనేది ఇండియాకి పాకిస్తాన్కి జరిగింది ఫైనల్. మన ఇండియాలో పాకిస్తాన్ గెలిచింది, ఇండియా రన్నర్స్కి మిగిలిపోయారు. ఓకేనా, ఇండియా ఏ టీము, పాకిస్తాన్ ఏ టీము. ఓకేనా, వెన్యూ కొలంబో, శ్రీలంక. ఇది ఎన్నో ఎడిషన్? ఫిఫ్త్ అనమాట, 5th edition ఇది. ఓకేనా, ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉంటాయి ఈ ఈవెంట్కి సంబంధించి. అలా ఏంటంటే మనకి ఎక్కువ మోస్ట్ రన్స్ చేసిన వాళ్ళు ఎవరంటే అవిష్కా ఫెర్నాండో, శ్రీలంక క్రికెటరు. అవిష్కా ఫెర్నాండో, శ్రీలంక. ఈయనేమో శ్రీలంకన్ క్రికెటర్ ఈయన. ఓకేనా, అలానే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ నిశాంత్ సింధు గారికి ఇచ్చారు ఇండియా ఆయన. ఓకేనా, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ నిశాంత్ సింధు ప్లేయర్. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ నిశాంత్ సింధు. అలానే మోస్ట్ రన్స్ ఏమో అవిష్కా ఫెర్నాండో, శ్రీలంకన్ క్రికెటర్. నిశాంత్ సింధు అనేవాడు మన ఇండియన్ ఆయనే. అలానే మనకి మోస్ట్ వికెట్స్ తీసింది కూడా, మోస్ట్ రన్స్ ఏమో అవిష్కా ఫెర్నాండో, మోస్ట్ వికెట్స్ ఏమో నిశాంత్ సింధు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా నిశాంత్ సింధుకి వచ్చింది. ఓకేనా, మనకి ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి వచ్చింది? తాహిర్ తాహిర్, పాకిస్తాన్ క్రికెటర్ అయిన. ప్లేయర్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ in final తాయబ్ తాహిర్. తాయబ్ తాహిర్ గారికి ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని వచ్చింది. ఈయనకి 30 years అయినా సరే ఎమర్జింగ్ టీంతో ఆడేసి సెంచరీ కొట్టేశారు లాస్ట్లో. ఫైనల్లో ఇండియా ఓడిపోయింది అందుకని చెప్పి. ఓకేనా కంప్లీటర్స్, ఇది న్యూస్. ఏంటి మనకి 5th ICC మెన్స్ ఎమర్జింగ్
టీమ్స్ ఏషియా కప్ 2023 వెన్యూ కొలంబో శ్రీలంక. మనకి విన్నర్ ఏమో పాకిస్తాన్ ఏ, రన్నర్ ఏమో ఇండియా ఏ. ఓకేనా, అది న్యూస్. మనకి దీనికి అడిషనల్ ఏ న్యూస్ ఉంది, మనకి మోస్ట్ రన్స్ ఏమో ఆవిష్కా ఫెర్నాండో చేశాడు, అలానే మోస్ట్ వికెట్స్ ఏమో నిశాంత్ సింధు, అలానే మనకి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా నిశాంత్ సింధుకే వచ్చింది, అలానే మనకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి వచ్చింది, ఫైనల్లో తాయబ్ తాహిర్కి వచ్చింది. ఓకేనా, అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. లాహిరు తిరిమనే రిటైర్డ్. ఓకేనా, ఇది కూడా స్పోర్ట్స్ సంబంధించిన న్యూసే. తిరిమనే రిటైర్డ్ అయిపోయారు. ఆయన ఏ దేశానికి చెందినవాడు, శ్రీలంకన్ క్రికెటర్. లాహిరు తిరిమనే శ్రీలంకన్ క్రికెటర్ రిటైర్డ్ అయిపోయాడు. ఓకేనా, మనకి క్వశ్చన్ ఇందులో నుంచి ఎలా వస్తుందంటే లాహిరు తిరిమనే రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని అడగచ్చు, లేదా లాహిరు తిరిమనే రిటైర్డ్ ఫ్రమ్ క్రికెట్ రీసెంట్లీ హీ హేల్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ అని అడుగుతాడు. అంటే ఆయన ఏ దేశానికి సంబంధించిన వాడు అని అడుగుతాడు. లాహిరు తిరిమనే క్రికెటర్, శ్రీలంకకు సంబంధించిన క్రికెటర్ ఆయన. ఓకేనా కాంపిటేటర్స్, అది ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. వరల్డ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఓకేనా, మనకి 1978లో జూలై 25వ తారీఖున 1978 జూలై 25వ తారీఖున మనకి లూయిస్ బ్రౌన్ అనే ఒక ఫెర్టిలైజర్, అంటే ఫస్ట్ ఆర్టిఫిషియల్ బేబీ అన్నట్టు, ఫెర్టిలైజేషన్ బేబీ అనమాట. ఈ ఐవీఎఫ్ ద్వారా పుట్టిన మొట్టమొదటి బేబీ లూయిస్ బ్రౌన్ జూలై 25, 1978లో జన్మించాడు. అక్కడ మాంచెస్టర్, ఇంగ్లాండ్లో జన్మించాడు. సో అందుకని చెప్పి మనం ఈ జూలై 25న ప్రతి సంవత్సరం కూడా మనం వరల్డ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్ డేగా మనం జరుపుకుంటాం. ఓకేనా, ఈ డేని వరల్డ్ ఎంబ్రాలజిస్ట్ డే. ఓకేనా, దీన్ని వరల్డ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ని వరల్డ్ ఎంబ్రాలజిస్ట్ డే అని కూడా మనం పిలుచుకుంటాం. ఓకేనా, ఫస్ట్ పేరెంట్ అయింది లూయిస్ బ్రౌన్, చిన్న బేబీ పేరు లూయిస్ బ్రౌన్, మాంచెస్టర్, ఇంగ్లాండ్లో 1978 జూలై 25వ తారీఖున జన్మించడం వల్ల మనకి వరల్డ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ డే అనేది జూలై 25వ తారీఖున మనం జరుపుకుంటాం. ఓకేనా, అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. వరల్డ్ డ్రౌనింగ్ ప్రివెన్షన్ డే. ఏంటి డ్రౌనింగ్ ప్రివెన్షన్ డే? ఎప్పుడు కూడా జూలై 25న జరుపుకుంటాం. ఓకేనా, డ్రౌనింగ్ ప్రివెన్షన్ డే అంటే మనం నీళ్ళలో మునిగి చనిపోయిన వాళ్ళు అలాంటి చూస్తూ ఉంటాం కదా, అలాంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటాం కదా, అలాంటి యాక్సిడెంట్స్ చూస్తుంటాం కదా. వరల్డ్ డ్రౌనింగ్ ప్రివెన్షన్ డే అంటే దాన్ని ప్రివెంట్ చేయాలని చెప్పి ఈ డేని జూలై 25వ తారీఖున మనకి పెట్టారు అనమాట. ఏంటవి? నెక్స్ట్ చూసేయండి, వరల్డ్ డ్రౌనింగ్ ప్రివెన్షన్ డే 2023. డ్రౌనింగ్ ప్రివెన్షన్ డే ఎప్పుడు జరుపుకున్నాం? జూలై 25వ తారీఖున. దీనికి ఒక థీమ్ ఉంది, ఎనీవన్ కెన్ డ్రౌన్, నో వన్ షుడ్. ఓకేనా, ఎనీవన్ కెన్ డ్రౌన్, నో వన్ షుడ్. వరల్డ్ డ్రౌనింగ్ ప్రివెన్షన్ డే జూలై 25వ తారీఖున. ఫస్ట్ అబ్జర్వ్డ్ ఆన్ 25th జూలై 2021. ఓకేనా కాంపిటేటర్స్, ఏంటిది న్యూస్? జూలై 25వ తారీఖున వరల్డ్ డ్రౌనింగ్ ప్రివెన్షన్ డే. వరల్డ్ డ్రౌనింగ్ ప్రివెన్షన్ డే ఎప్పుడు జరుపుకుంటున్నాం? మనం జూలై 25వ తారీఖున జరుపుకుంటున్నాం. ఇది ఫస్ట్ ఎప్పుడు అబ్జర్వ్ చేశారు? జూలై 25, 2021లో అబ్జర్వ్ చేశారు. దీని థీమ్ ఏంటి? ఎనీవన్ కెన్ డ్రౌన్, నో వన్ షుడ్. ఓకే, ఎనీవన్ కెన్ డ్రౌన్, నో వన్ షుడ్. ఇది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. దట్స్ ఇట్ ఫర్ టుడే కాంపిటేటర్స్. ఈరోజు సెషన్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు సెషన్కి సంబంధించి, ఈ రోజుకి సంబంధించి అన్ని రకాల కరెంట్ అఫైర్స్, అన్ని ముఖ్యమైన కూడా నేను కవర్ చేసేసా. ఇవన్నీ పోటీ పరీక్షలకు పనికొస్తాయి. ఓకేనా కాంపిటేటర్స్, మీరు ఈ వీడియోని చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూస్తేనే ఈ వీడియో నేను చేసినందుకు, మీరు యూటిలైజ్ చేసుకున్నందుకు నాకు హ్యాపీగా ఉంటుంది. ఓకేనా కాంపిటేటర్స్, ఇది ఇలాంటి మరికొన్ని సెషన్స్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.